స్త్రీని మనం ఎప్పుడు పుస్తకాల్లోనే గౌరవించాం, నిజ జీవితంలో కాదు. మాతృస్వామ్య వ్యవస్థ పోయి ఎప్పుడైతే మగాళ్ళ చేతికొచ్చిందో అప్పటి నుండి ఆడాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. అవసరం కోసమే ఆడది, సెక్స్ కోసం, వంట కోసం. పూర్వం ఒక అమ్మాయిని తీస్తే ఆ ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉంటే అందరికీ పెళ్ళమే. అన్నదమ్ములు అందరితో కాపురం చేయాలి. ఆమెనే ఇల్లాలు అనేవాళ్ళు. ఇల్లాలు అంటే ఆ ఇంటి అందరికీ ఆలు అని అర్థం. ఆ తర్వాత 1000 సంవత్సరాల క్రితం బాల్య వివాహాలు మొదలయ్యాయి. పావర్టీ వలన, ఇన్సెక్యూరిటీ వలన తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పుడు ఇచ్చి పెళ్లి చేసేవారు. ఎంతో కొంత కన్యాశుల్కం వస్తుంది. దీని తర్వాత వరకట్నం, అది ఎప్పటికీ పోట్ల. దాని తర్వాత ప్రపంచంలో ఏ దేశంలోనూ జరిగిన దారుణం సతీ సహగమనం. భర్త చచ్చిపోతే అదే శవం మీద బ్రతుకున్న భార్యను తగలబెట్టడం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని 100 ఏళ్ళు ఆడాళ్ళని తగలబెట్టడం, సజీవ దహనం చేసాం. లాస్ట్ సతీ సహగమనం ఎప్పుడు జరిగిందో తెలుసా? నిన్నగాక మొన్న 1987లో మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల అమ్మాయిని, 2002 రాజస్థాన్లో 65 ఏళ్ల ఆవిడ్ని సజీవ దహనం చేశారు. ఏ మాటగా మాట మనం సాడిస్ట్ నకుడుకులం. ఆ తర్వాత ఏం చేసాం? ఆడదాన్ని విధవని చేసాం. విధవని ఎన్ని కష్టాలు పెట్టామో మన అందరికీ కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ మన అమ్మమ్మ, నాన్నమ్మ ఉన్నారు. వాళ్ళని చూస్తూ పెరిగాం. తెల్ల చీర కట్టుకోవాలి, కుంకుమ తాకూడదు, శుభకార్యం అయితే చుట్టుపక్కల రానివ్వరు, ఆవిడ ఎదురొస్తే అశుభమట. దాక్కొని చచ్చారు మన అమ్మమ్మలు, నాన్నమ్మలు. ఆచారం ముసుగులో ఉన్న మూర్ఖులం మనం. మన గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకోకండి. ఎందరో తల్లుల్ని తగలబెట్టిన దేశం మంది. ఈ ఒక్క జనరేషన్లోనే ఆడాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, ఇష్టం లేకపోతే డివోర్స్ తీసుకుంటున్నారు. కానీ 60,000 years ఆడదానికి మనం నరకం చూపించాం. ఇప్పటికీ ప్రతి గంటకు రేపు జరుగుతూనే ఉంది. ఎప్పుడు గౌరవించాం స్త్రీని? ఏ దేశంలో స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశాలే రూల్ చేస్తాయి. స్త్రీకి నరకం చూపించిన దేశాలన్నీ సంకనాకిపోయాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ నుండైనా మగాడి మీద ఆధారపడకుండా ఆడది ఎదగాలి. అసలు మగాడిని పూర్తిగా వదిలేయండి. మీకు తెలుసా, జమైకాలో పెళ్ళిళ్ళు లేవు, ఆడాళ్ళే రూల్ చేస్తారు. మగాళ్ళని తెచ్చుకుంటారు, నచ్చకపోతే ముగ్గురిని ఇంట్లోంచి బయటకు తోసేస్తారు, మళ్ళీ ఇంకొకరిని తెచ్చుకుంటారు. నా మాట విని మానేయండి పెళ్ళిళ్ళు. అమ్మ నా కొడుకులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. అందగత్తెలకి కాదు ర్యాంప్ వాకులు. మగాడి తోడు లేకుండా తన కాళ్ళ మీద నిలబడ్డ ఆడవాళ్ళకి పెట్టాలి ర్యాంప్ వాకులు. సక్సెస్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ని ఫెలిసిటేట్ చేయాలి ఈ కంట్రీలో. వాళ్ళే మన మిస్ ఇండియాలు.